హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది వాటర్తో నడిచే క్లాక్. దీన్ని అయితే నేను అమెజాన్లో కొన్నాను. దీని ప్రైస్ అయితే నాకు 468 రూపీస్ పడింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక లైక్ చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకు దీంట్లో చూసుకుంటే ఇంకో వైట్ కలర్ బాక్స్ అయితే ఉంది. ఇదైతే టోటల్ వైట్ కలర్లో ఉంది. దీని మీద మనకు ఎటువంటి నేమ్స్ అయితే ఇవ్వలేదు. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ముందుగా క్లాక్ అయితే ఉంది. దీన్ని అయితే తీసి పక్కన పెడదాం. అలాగే మనకు పేపర్ వర్క్ని అయితే ఇచ్చారు. దీని మీద చూసుకుంటే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మన క్లాక్ అయితే ఈ విధంగా ప్యాక్ చేసి వచ్చింది. కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. మన క్లాక్ అయితే టోటల్ ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే ఉంది. అలాగే మనకు ఒక చిన్న డిస్ప్లేని అయితే ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు దీంట్లో ఒక 2 పిన్స్ అయితే ఉన్నాయి. మనం దీంట్లో వాటర్ పోసినప్పుడు వాటి ద్వారా అయితే పవర్ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే మనకు మోడ్ బటన్ మరియు సెట్టింగ్ బటన్ అయితే ఉంది. ఇదైతే మనకు రెడ్ మరియు వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. మనకు దీంట్లో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే దీంట్లో వాటర్ని అయితే ఫిల్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. కొంచెం వాటర్ పోయగానే ఇది ఆటోమేటిక్గా అయితే ఆన్ అయింది. వాటర్ అయితే ఫుల్ అయితే నింపాను. దీని క్యాప్ను పెట్టి టైంని అయితే సెట్ చేద్దాం. టైం అయితే సెట్ చేసాం. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే 7:45 టైం అయితే అయింది. మనం దీంట్లో ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే 3 వీక్స్ వరకు మనం వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. దీంట్లో మనం ఎటువంటి బ్యాటరీలు అయితే వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇది మనకు కంప్లీట్లీ వాటర్ పవర్తో నడుస్తుంది. వీటిని అయితే మన టేబుల్స్ మీద అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ఇది టోటల్ ప్లాస్టిక్తో వస్తుంది. ఈ క్లాక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.